హాయ్ డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి జేఈ ఎవరైతే 2026కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఒక మోటివేషన్ వీడియో. ఇది ఐఐటి పాట్నాలో బీటెక్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి 2024. మరి అదేవిధంగా రీసెంట్గా 2024-25లో ఈ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ఒకసారి లుక్ చేద్దాం. ఏ బ్రాంచ్కి ఎంత ప్యాకేజ్ వచ్చింది, దేనికి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది కూడా చూద్దాం. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాటా సైన్స్ ఏఐ ఐఐటి పాట్నాలో యావరేజ్ ప్యాకేజ్ వచ్చి స్టూడెంట్స్కి 26 లక్షలు 26 LPA వచ్చేసింది. ఇక్కడ 1.44 crores వచ్చేసింది ఒక స్టూడెంట్స్కి. సిఎస్సి బ్రాంచ్లో కంప్యూటర్ సైన్స్ 31 lakhs per annum, ఇతనికి 31 lakhs per annum వచ్చింది. మరి హైయెస్ట్ సిటీసీ వచ్చి 85 lakh LPA. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇక చూస్తే యావరేజ్ ప్యాకేజ్ వచ్చి మనకి ఇది యావరేజ్ ప్యాకేజ్ కదా, యావరేజ్ ప్యాకేజీ 16.89 lakhs. మరి హైయెస్ట్ ప్యాకేజ్ 56 lakhs వచ్చిందమ్మా ఐఐటి పాట్నాలో. మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చి 14.4 LPA. మరి హైయెస్ట్ ప్యాకేజ్ 56 LPA మెకానికల్. సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్లో 14.36 LPA. ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ 32.57 LPA. కెమికల్ అండ్ బయోకెమికల్ ఇంజనీరింగ్లో 14 LPA అండ్ 52 LPA ఈ విధంగా. మరి మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ 13 LPA, ఇక్కడ 25 LPA రావడం జరిగింది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ చూస్తే కంప్యూటింగ్ కూడా సిఎస్సి బ్రాంచ్ కాబట్టి ఇక్కడ 17 LPA 51 LPA. ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇప్పుడు ఎక్కువగా కూడా మరి IIITలో కూడా పెట్టారు. IIIT కాంచీపురం కానీ కొన్ని చోట్ల కూడా పెట్టినట్టు గుర్తు. మరి ఇంజనీరింగ్ ఫిజిక్స్ 14.9 LPA. మరి హైయెస్ట్ ప్యాకేజ్ 51 LPA. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి చూసినట్టు 20 LPA, మరి 1.44 LPA 1.44 crores LPA ఈ విధమైన డాటా అయితే ఉంది. మరి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ఇలాంటి డీటెయిల్స్ కానీ మరి జేఈ మెయిన్కి సంబంధించిన డీటెయిల్స్ మరి 2026లో మనకి డీటెయిల్స్ జనవరి సెషన్ కానీ ఏప్రిల్ సెషన్ వరకు కూడా మరి అడ్వాన్స్ ఏ విధంగా రాయాలి, అడ్వాన్స్కి ఎన్ని మార్క్స్ వస్తాయి, మరి ఎక్కడ కట్ ఆఫ్స్ ఉంటాయి, మరి అన్ని ఎన్ఐటీయా ఐఐటీయా దేనికి కట్ ఆఫ్, ఇండివిజువల్గా మరి కట్ ఆఫ్స్ కూడా ఇండివిజువల్గా డీటెయిల్స్ ఇవ్వడమే జరుగుతుంది. మరి చూసినట్టయితే ఇక్కడ మీరు విత్ 207 స్టూడెంట్స్ 207 స్టూడెంట్స్ జాబ్ ఆఫర్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్లో 207 మందికి వచ్చినాయి. అంటే మరి ఐఐటి పాట్నా ప్లేస్మెంట్ 20 ఎక్స్పీరియన్స్ కన్సిడరబుల్ ప్రోగ్రెస్, అంటే గుడ్ ప్రోగ్రెస్ వచ్చింది. ఓవర్ 15 స్టూడెంట్స్ రిసీవ్డ్ ఆఫర్స్ వర్త్ 60 LPA. 15 మందికి 60 LPA 60 లక్షల ప్యాకేజీ. 12 మందికి సెకండ్ పొజిషన్ అబ్రాడ్ వచ్చింది. 25 LPA విత్ యావరేజ్ ప్యాకేజ్ ఆఫర్డ్ బై ఐఐటి పాట్నా. చూసినట్టయితే ఐఐటి పాట్నా బీటెక్ ప్లేస్మెంట్ టాప్ రికార్డు. ది బిలో సెక్షన్ విల్ టాప్ కంపెనీస్ అయితే ఏముంది, మరి బాష్ మంచి కంపెనీ, గూగుల్ ప్రొడక్ట్ బేస్డ్, బాష్, ధని, శాంసంగ్, ఒరాకిల్, అట్లాసియన్, అమెజాన్, ఇంటెల్, టీవీఎస్, స్ప్రింకల్, ఆప్టిమమ్, అడోబ్ ఇవన్నీ మంచి కంపెనీస్ రావటం అయితే. మరి 2025 ట్రెండ్ ఎట్లా ఉంది సరే. మరి 2025లో మరి 21లో ప్యాకేజీ, 22లో మరి నంబర్ ఆఫ్ కంపెనీస్ ఈజ్ 125, మరి 23 బ్యాచ్ 154, ఇక్కడ 22లో 239, ఆఫర్స్ మేడ్ 411, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ 22లో 239 286, మరి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ PPO is 25. ఇది బీటెక్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ 23లో కొద్దిగా. మరి యావరేజ్గా స్టూడెంట్స్ మరి ఇంటర్నేషనల్ ఆఫరు మరి గూగుల్ లండన్లో 1.37 crores, గూగుల్ ముంచ్లో 1.31 crores, అమెజాన్ బెర్లిన్ 1.2, అమెజాన్ లక్సెంబర్గ్ 1 crore ప్యాకేజెస్ అయితే రావటం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్ మరి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని బ్రాంచ్లకు కూడా మంచి ప్యాకేజెస్ వచ్చినాయేమో. మీరు కూడా మరి జేఈ 2026 రాసి మరి ఐఐటి పాట్నాని మీరు సొంతం చేసుకుంటున్నారని మన ఛానల్ తరపున కోరుతున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మరి కామెంట్లో పెట్టండి. ప్రతి ఒక్క పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ కామెంట్లో పెట్టండి. మరి జేఈకి ఆల్రెడీ చెప్పాను కదా, జేఈ మెయిన్కి మీరు
2026 రాస్తే మీరు 99% రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలో చెప్పాను నేను ఆల్రెడీ. స్టూడెంట్స్ 170 పైన ఎవరికైతే వస్తే ఇక్కడ నుంచి 99 స్టార్ట్ అవుతుందమ్మా. 99 స్టార్ట్ అవుతుంది. ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కళ్ళు. మనకి ఎక్కువ టైం లేదు, సమయం లేదు మిత్రమా అని ఒక సినిమా డైలాగు ఉండట్టు మనకి ఎక్కువ మరి టైం లేదు కాబట్టి మనకి మరి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అసలు టైము చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మనకి ఉన్నది మిగతాది మరి సెప్టెంబర్ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్. మరి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాత్రమే ఉండే. మరి 100 డేస్ మాత్రమే ఉండే. 100 డేస్లో మీరు ఏ విధంగా ప్రిపేర్ అవుతారు మరి ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. మీ యొక్క ఆల్రెడీ మీరు ప్లాన్ చేసుకుంటారు. కొంతమంది స్టూడెంట్స్ హాస్టల్ స్టూడెంట్స్ మరి కొన్ని కాలేజీల్లో కార్పొరేట్ కాలేజీలో చదువుతున్నారు. మీరు మీ పేరెంట్స్ చాలా మనీ పెట్టి చదివిస్తున్నారు. దానికి ఆ మనీకి తగ్గ వాల్యూగా మీరు చదువుకోండి. ప్రతి ఒక్కరు కూడా జేఈ కొట్టండి. ప్రిపేర్ అయితే ఏదైనా వస్తుందమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ప్రిపేర్ అవ్వకుండానే స్టూడెంట్స్ ఏంటంటే ఈ జేఈ లూజ్ అవుతున్నారు, కానీ కొంతమందికి రావటంలా సరిగా. ప్రిపరేషన్ ఉండాలి. అలా డే బై డే ఏంటంటే మనకి కాంపిటీషన్ కూడా పెరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి సంవత్సరము కాంపిటీషన్ పెరుగుతుంది. ఏ కాంపిటీషన్ పెరిగినా 2.5 lakhs మెంబర్స్ మాత్రమే జేఈ అడ్వాన్స్ రాస్తారు, గుర్తుపెట్టుకోండి. మనకి ఆల్రెడీ 14 lakhs అట్లా స్టూడెంట్స్ ఇచ్చారు. 2.5 lakhsలో జేఈ అడ్వాన్స్లో మనకి 40,000 మరి క్వాలిఫై అవుతారు ఐఐటీలో. మనకి ఐఐటీ సీట్స్ 18K ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. కాంపిటీషన్ మంచిగా బాగానే ఉంది. స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ఏమైనా కామెంట్స్ ఉంటే మరి కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్.